మేడారం మహాజాతరకు భక్తుల రద్దీ పెరుగుతోంది. నిన్న మండమెలిగే పండుగ ప్రారంభంతో జాతరకు భక్తుల రద్దీ పెరిగింది. వనదేవతల దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు మేడారం చుట్టూ ఉన్న గట్టమ్మలను దర్శనం చేసుకున్నాకే సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ. దీంతో ములుగు శివారులో ఉండే గట్టమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. గుడిమెలిగే పండగతో మేడారం జాతర షురు అయింది. అయితే మేడారం వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. మరో వారం రోజుల్లోనే ప్రధాన జాతర ప్రారంభం కావడంతో భక్తులు వనదేవతలకు దర్శించుకొని మొక్కులు సమర్పించుకుంటున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ములుగు శివార్లో ఉన్నటువంటి గట్టమ్మ దేవాలయానికి కూడా భక్తుల సందడి పెరిగింది. ఇది మొత్తము మేడారం వనదేవతలను దర్శించుకోవాలంటే చుట్టూ ఉండేటువంటి ఈ గట్టమ్మ దేవాలయాలు ఉంటాయి. మేడారానికి వెళ్లే దారిలో ప్రధానంగా ములుగు దగ్గర ఉన్నటువంటి గట్టమ్మ దేవాలయం ప్రధానమైనటువంటిది. అదే ఇక్కడ దర్శించుకున్న తర్వాత గట్టమ్మకు మొక్కులు చెల్లించుకున్న తర్వాతనే మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ గట్టమ్మ దగ్గర కూడా మనం చూడవచ్చు రద్దీ ఏ విధంగా ఉంది. ఇక్కడ గట్టమ్మ దగ్గర దర్శించుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు అయితే భారీగా తరలి వస్తున్నారు. ఇక రోజు రోజుకు కూడా ఇక్కడ భక్తుల రద్దీ పెరుగుతూ ఉంది. చెప్పండి, ఈ గట్టమ్మ యొక్క విశిష్టత ఏంటిది, ప్రాధాన్యత ఏంటిది, ఏం చెప్తారండి? కాకతీయ రాజులతో పోరాడినటువంటి చరిత్ర ఉంది. మేడారం రాజ్యంగా ఉన్నప్పుడు, సమ్మక్క సారల రాజ్యంగా ఉన్నప్పుడు ఈ ఘట్టం అనేది 7 ఘట్టం అక్కజల్లాలు ఈ మేడారం పరిసర ప్రాంతాల చుట్టూరంగా కావాలిగా ఉంటాయి. ఇది ఒక్కటే కాదు, ఇక్కడ ముందుకు పోతే ఎర్రిఘట్టం ఉన్నది, గుండ్లఘట్టం ఉన్నది, జంగలంచ ఘట్టం ఉన్నది. ఈ మేడారం రాజ్యానికి చుట్టూగా కావలిదారులుగా ఉన్నటువంటి ఘట్టమ్మలు సమ్మక్క సారలక్క ముందుగా సమ్మక్క సారలక్క దగ్గరికి యుద్ధానికి పోయినప్పుడు ఆ రాజులు వీళ్ళు ఈ సెక్యూరిటీగా ఉన్నటువంటి ఈ ఘట్టమ్మ తల్లుని సంహరించిన తర్వాతనే మేడారం రాజ్యం పోయిన్లు సమ్మక్క సారక్కతో యుద్ధం చేసి అక్కడ సమ్మక్క సారిని అసలు జరిగింది. అది ఒక ఘట్టమ్మ తల్లి యొక్క చరిత్ర. రాను అది మేడారం జాతర అయితే రాను ఎలాగైతే భక్తులు పోతున్నారో ప్రతి చుట్టుపక్కల ఈ ఘట్టమ్మనే కాదు, చుట్టుపక్కల ఘట్టమ్మ దగ్గర దర్శించుకున్న తర్వాతనే భక్తులు మేడారం జాతర పోతారు. ముఖ్యంగా ఏంటంటే ఇది జాతీయ రహదారి ఆనుకున్నది కాబట్టి జనం ఎక్కువ ఈ రూట్లో పోతారు కాబట్టి ఇక్కడ రద్దీ కొంచెం ఎక్కువ ఉన్నది. ఆ జంగల్లో ఉండే వాటికి ఆ చుట్టుపక్కల ఊర్లలో పోతారు కాబట్టి కొంచెం రద్దీ తక్కువ ఉంటుంది. ఇట్లా దినదినం తల్లిని సమ్మక్క సారలక్కని దర్శించుకోవడానికి వెళ్ళే ప్రతి భక్తుడు మొదటి మొక్కుగా ఘట్టమ్మను దర్శించుకున్న తర్వాతనే మేడారం బయలుదేరుతారు. ఇది ఆనవాయితీగా భక్తుల యొక్క మన్నన పొందుతూ దినదిన అభివృద్ధి చెందుతూ తల్లి అంటే వనదేవతలు అనేది ఆనవాయితీ నుండి వస్తున్నది. పురాణ కాలం నుండి అంటే ప్రతాపరుద్రుడు వాళ్ళ కాలం నాటి కాకతీయ కాలం నాటి కాలం నుండి ఈ యుద్ధం లోపల సమ్మక్క సారలమ్మ అనే వనదేవతలను అక్కడున్న అటువంటి సెంచులు గోండులు వాళ్ళను కాపాడుకున్నట్టుకు ఎవరు లేక యుద్ధాలు జరిగినప్పుడు వాళ్ళతోటి మాకు వనదేవతలే కాపాడాలి, సమ్మక్క సారలమ్మలే కాపాడాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు ఇద్దరు తల్లి బిడ్డలు కలిసి యుద్ధానికి పోరాడింది. ఆ యుద్ధానికి పోరాడుట్లో మేము అంతమైపోయినా పర్లేదు కానీ సెంచులను గోండులను వీళ్ళను కొయ్యలను కాపాడుకోవాలి అని చెప్పి వాళ్ళు యుద్ధానికి వచ్చిన వాళ్ళను తరిమి కొట్టి వీళ్ళుగా చిలకల గట్టు లోపల మమ్మల్ని ఎప్పుడైనా కొలవాలనుకుంటే ఇట్లా కొన్ని మీకు ఈ కారణం ఏం కాదని చెప్పి మాయమైందని తెలిసింది. కుంకుమరెడ్డి రూపంగా వచ్చి మేము కంకపొంగులు ఉంటాం, మమ్మల్ని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కొలుచుకోవాలని చెప్పి మాయమైందని తెలిసింది. ఇది భక్తుల అభిప్రాయం. మనం చూస్తున్నాం గట్టమ్మలు మొత్తము మేడారం చుట్టూ కూడా 7 గట్టమ్మలు, 7 అక్క చెల్లెలు మేడారంకు ఒక సెక్యూరిటీలా ఈ గట్టమ్మలు ఉంటారు. అప్పుడు కాకతీయ రాజ్యంలో సెక్యూరిటీగా ఈ గట్టమ్మలు ఉండేవారని చరిత్ర చెబుతోంది. అయితే అందుకనే మేడారం వెళ్ళేటువంటి 7 దారుల్లో కూడా ఈ గట్టమ్మ దేవాలయాలు ఉంటాయి. అయితే ములుగు దగ్గర ఉన్నటువంటి ఈ గట్టమ్మ దేవాలయం మాత్రం చాలా ప్రసిద్ధి పొందింది. ఎందుకంటే ఇది జాతీయ రహదారికి ఆనుకొని ఉండడం వల్ల ఇక్కడ నుంచి ఎక్కువ మంది భక్తులు వరంగల్, హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి భక్తులకు ఇది దగ్గరగా ఉండడం వల్ల ఎక్కువ మంది భక్తులు ఈ గట్టమ్మ దగ్గరికి వస్తూ ఉంటారు. కాబట్టి గట్టమ్మలను దర్శించుకోవడం అనేటువంటిది మేడారం వనదేవతల దర్శనంలో భాగంగా ఇది కూడా ఒక దేవతగా కొలువు తీరుతోంది. కాబట్టి మేడారం జాతర దగ్గర పడే కొద్దీ గట్టమ్మ కాడ కూడా భక్తుల రద్దీ అయితే పెరుగుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, గట్టమ్మ.